హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే అందరూ భోజనం చేస్తున్నప్పుడు సుధాకర్కి పొరపోతుంది. ఇక అప్పుడే కేదార్ వాటర్ తాపుతుంటే యువరాజ్కి కోపం వచ్చి, ఎవరక్క వీడు, ఒక అనాథను తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, ఆవిడేమో ఇంటి కోడల్లాగా అన్ని బాధ్యతలు తీసుకుంటుంది. ఒకప్పుడు వీళ్ళంటేనే చిరాకు పడే మీరు, వీళ్ళ ప్రేమలో వీళ్ళ ఆప్యాయతలో ఏదో మర్మం ఉంది, మోసం ఉంది అనుకునే మీరు ఇప్పుడు వీళ్ళను ఇంత ప్రేమగా చూస్తున్నారు ఏంటి నాన్న అని యువరాజు అడుగుతుంటే, వీళ్ళ ప్రేమలో ఒకప్పుడు మోసం ఉంది అనుకున్నాను, కానీ అదంతా తప్పని అర్థం చేసుకున్నాను అని సుధాకర్ అంటుంటే, ఇంకా అప్పుడే వైజయంతి ఏమో అయిపోయిండేది, అంతా అయిపోయిండేది, కౌశికి లాగానే మీకు కూడా వీళ్ళేదో మందు పెట్టినట్టున్నారు, వాళ్ళ వైపు తిప్పేసుకుంటున్నారు అని వైజయంతి అంటే, మా వైపు తిప్పుకోవడం ఏంటి అత్తయ్య గారు, మేము మీరు అందరం ఒకవైపే ఉన్నాం అని దాత్రి అంటే, నీ నంగనాచి మాటలు నా దగ్గర పనిచేయవు అని చెప్పేసి నిజి అంటుంది. ప్రశాంతంగా కూర్చొని భోజనం కూడా చేయనివ్వరు అని సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఎవరు తినకండి, ఇందులో ఏదో మందు కలిపింటారు అని చెప్పేసి నిజి కూడా వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా తినకుండా వెళ్ళిపోతారు. ఏదో ఆవేశంలో అన్న మాటలవి, మీరు మనసులో పెట్టుకొని బాధపడకండు అని కౌశికి కూడా వెళ్ళిపోతుంది. ఇంట్లోని మనుషులు ప్రశాంతంగా ఉండి చాలా రోజులైంది, ఏదో ఒక విధంగా గొడవ జరుగుతూనే ఉంది అని సుధాకర్ బాధపడుతుంటారు. ఇక అంతలోనే అక్కడికి నిషి వైజయంతి వాళ్ళు వస్తారు. ఇక వైజయంతి పక్కన కూర్చొని, ఇవాళ నీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నా, అసలు ఆ కేదార్ జగదాత్రిలు నీకేమవుతారు, వాళ్ళు ఏమవుతారని నువ్వు ఆ కౌశికి అట్లా వెనకేసుకు వస్తున్నారు, మొన్నటి వరకు వాళ్ళని చూస్తే కారాలు మిరియాలు నూరేవాడివి, ఇప్పుడేమో ప్రేమలు అభిమానాలు పంచుతా ఉన్నావు, ఏంది ఇది అని వైజయంతి అడుగుతూ ఉంటే, మీరు జైలుకి వెళ్ళిన దగ్గర నుండి మీ ప్రవర్తన చూస్తుంటే అసలు మీ కొడుకు వాడా నేనా అని అనుమానం వస్తుంది అని యువరాజ్ అంటుంటే సుధాకర్ సీరియస్ అవుతాడు. అంటుంటేనే మీకు అంత బాధగా అంటే, మీరు వాడి మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు ఎలా ఉంటుంది నాన్న, ఏ దిక్కు లేదని ఆశ్రమం ఇచ్చామంటారు, ఆత్మ బంధువులు అంటారు, వాడే ఈ ఇంటి కొడుకని అన్నీ చేస్తూ ఉంటే మీరేమీ అనట్లేదు ఎందుకని అంటుంటే, అప్పుడే సుధాకర్ మీరంతా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అంటుంటే, సరిగ్గానే అర్థం చేసుకుంటున్నా మామయ్య అని నిసి అంటుంది. వాళ్ళు ప్రేమతో వండిన కూరలు రుచిగా ఉన్నాయని చెప్పాను, వాళ్ళలో స్వార్థం లేదని చెప్పాను, అది తప్ప అని సుధాకర్ అంటే, అవును తప్పే, వాళ్ళంటే నాకు అమ్మకు నిషికాకు ఇష్టం లేదని తెలుసు కదా, వాళ్ళు మీ దగ్గరికి రావడం చాలా తప్పు, వాళ్ళ మీద మీరు ప్రేమ చూపించడం ఇంకా తప్పు అంటే ఉంటాడు యువరాజ్. మిమ్మల్ని కౌశికి వదిన్ని చాలా మాయ చేస్తున్నారు మామయ్య వాళ్ళు, మీరు తెలివైన వాళ్ళు కదా, మీకు ఎందుకు ఇది అర్థం కావడం లేదు అని నిషిక అంటుంది. మాయ చేసే ఉద్దేశము, మంత్రం చేయాల్సిన అవసరము, మోసం చేసే గుణము వాళ్లకు లేదు నిషిక, వాళ్ళు నిజంగా ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు, ఈ కుటుంబం క్షేమం కోరుకుంటున్నారని సుధాకర్ అంటే, అబ్బో ఏంది వాళ్ళు చూపించే ప్రేమ కోరుకునే క్షేమం ఎక్కడి నుంచి అయిన వాళ్ళని కాదని, కానీ వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఒక్కసారి వాడి స్థానంలో ఉండి ఆలోచించండి. ఎవరో ఒక అనామకుడు తన తండ్రి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే, తన తండ్రి అంతే ప్రేమ వాడి మీద చూపిస్తూ ఉంటే వాడి మనసు ఎంతో గాయపడి ఉంటుంది, వాడి మనసు ఎంత వేదన అనుభవించి ఉంటుందో మీరే ఆలోచించండి అని వైజయంతి అంటుంది. నేను ఎంత చెప్పినా మిమ్మల్ని కన్విన్స్ చేయలేను అని నాకు అర్థమైంది, మీరే నాకు ఎక్కువ, మీకంటే ఎవరు ఎక్కువ కాదు, అది నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పండి అంటుంటే, మా అందరి మాట ఒకటే మామయ్య, మీరు వాళ్ళని అభిమానించకూడదు, వాళ్ళను ఏ విషయంలోనూ సపోర్ట్ చేయకూడదు, మీరు అలా చేయలేము అంటే చెప్పండి, ఇప్పుడే మేము ముగ్గురం మీ లైఫ్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాం అని నిషిక అంటే, అమ్మ నిషిక ఏంటమ్మా ఆ మాటలు అంటుంటే, అంతలో వైజయంతి కరెక్టే చెప్పుండదు కదబ్బా, నువ్వు పరాయి వాళ్ళని దగ్గర పెట్టుకున్నప్పుడు మేమెందుకు పరాయి వాళ్ళలాగా ఉండటము, దూరం అవ్వడమే మంచిది కదా అని వైజయంతి అంటుంది. మీరు దూరం అవ్వడం ఏంటి వైజయంతి, ఇది నా కుటుంబం, నా కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు, మీకు మాకు మధ్యలోకి ఎవరు రారు, రానివ్వను అని సుధాకర్ అంటాడు. మీ ప్రేమ మాటల్లో మాకు చేతల్లో వాళ్లకు కనిపిస్తుందండి, నేను ఎంత మొండిదాన్నో నీకు బాగా తెలుసు కదబ్బా, ఈ రోజులాగా మీరు వాళ్ళను దగ్గరికి రానిస్తే నా మొహం కూడా చూపించను, శాశ్వతంగా మీకు దూరంగా వెళ్ళిపోతాను, ఇది నిన్ను భయపెట్టడం కోసం చెప్పడం లేదబ్బా, నా బాధ అర్థం చేసుకుంటారని చెప్తున్నా అని వైజయంతి వెళ్ళిపోతుంది. నాన్న మీరు వాళ్ళకు దగ్గర అయిపోతున్నారు అన్న బాధ, నాకు దూరం అయిపోతున్నారు అన్న భయంతోనే ఇలా చెప్తున్నాను, నా బాధని భయాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పేసి యువరాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక తర్వాత
రాగిని సుబ్బు ఇద్దరు నిషిక దగ్గరికి వస్తారు. ఇక రాగిని వాళ్ళ అమ్మ అందులో ఏముందో చెప్పవే అని సుబ్బు అడుగుతుంటే, నీకు రాను రాను చాదస్తం ఎక్కువైపోతుంది, లోపలికి రా అమ్మ అని చెప్పేసి రాగిని అంటూ ఉంటుంది. దీన్ని చూస్తుంటే నాకెందుకో జగదాత్రిని ఏడిపివ్వడానికి వచ్చినట్టుంది అని అనిపిస్తుంది అని సుబ్బు అంటుంది. చెప్తా చెప్తా అంటూ సుబ్బు లోపలికి వెళ్ళిపోతుంది. అత్తయ్య గారు మీరా రండి అంటూ కాచిబూచి అక్కడే ఉన్న వాళ్ళు పలకరిస్తారు. నిషిక మీ అత్తయ్య వచ్చింది అని చెప్పేసి అంటారు. ఇక జగదాత్రి వచ్చి సుబ్బు అత్తయ్య అని పిలుస్తూ ఉంటే రాగిని పట్టించుకోకుండా, నిషి నా బంగారు తల్లి ఎలా ఉన్నావే, నా బంగారు తల్లి అంటుంది. ఇక నిషిక ఏమో మీరెలా ఉన్నారు అత్తయ్య అని అడుగుతుంది. ఇక వైజయంతి ఏమో ఏంటి మీరే వచ్చారు, అన్నయ్య వదిన రాలేదా అని అడుగుతుంది. అన్నయ్య వదిన ఇద్దరు కాశీకి వెళ్ళారు అని చెప్పేసి అంటుంది. ఇక అంతలో సుబ్బు ఎలా ఉన్నావే అంటే నేను బాగానే ఉన్నాను సుబ్బు, నువ్వెలా ఉన్నావు, నీ కళ్ళ నొప్పులు ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఈ ఇంట్లో సంతోషంగానే ఉన్నావా, అది నిన్ను ఈ ఇంట్లో మనశ్శాంతిగా ఉండనిస్తుందా అని చెప్పేసి సుబ్బు అంటుంది. ఏంటి మా నాన్నమ్మ ఈ ఇంట్లో నీకు ఇంకో మనవరాలు ఉంది అన్న విషయం నీకు గుర్తుందా అని నిజి అంటుంటే, అంత ఈజీగా మర్చిపోయే మనవరాలివి కాదే నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది. సుధాకర్ ఇంటికొచ్చాడని తెలిసింది, చాలా సంతోషం అని సుబ్బు అంటుంటే, ఎవరో పోలీసు వాళ్ళ పుణ్యం, లేకుంటే ఆ కేసు ఆయన నెత్తిన మీద పడేది అని చెప్పేసి అంటుంటే, అయ్యో అలా ఎందుకు అవుతుందిలేండి, మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అని సుబ్బు అంటుంటే, ఇక రాగిని నిషి నీకు ఒక విషయం తీసుకొచ్చాను, మాటల్లో పడి మర్చిపోయాను అని చెప్పేసి తన దగ్గర ఉన్న నెక్లెస్ తీసి చూపిస్తుంది. అత్తయ్య నాకైనా అని చెప్పేసి నిషి అంటుంటే, అత్తయ్య ఇది చాలా బాగుంది నా కోసమేనా అని నిషి సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంకా కౌశికి అదంతా చూస్తూ ఉంటుంది. రాగిని పాపమే దానికి అంత నగ చేయించినప్పుడు దీనికి చిన్న చైన్ అయినా చేయించవచ్చు కదా అని సుబ్బు అంటే, సుబ్బు నాకే బంగారం వద్దు, నువ్వు ఊరుకో, ఆ నెక్లెస్ చూడు నిషికి ఎంత బాగుందో అని ధాత్రి అంటుంది. నా బంగారు తల్లి కుందన బొమ్మలా ఉన్నావు అని రాగిని అంటే, మీ అన్నయ్య వదిన ఇద్దరూ లేరు, నాకు కూడా తెలియకుండా ఇంత నగ ఎలా చేయించావే అని సుబ్బు అడుగుతుంది. మొన్న ఇల్లంతా సర్దుతుంటే జగదాత్రి వాళ్ళ అమ్మ నగలు కనిపించాయి, ఎందుకు ఇంట్లో అవి మూలపడి ఉండటం అని చెప్పేసి కొన్ని కరిగించి నిషికి నెక్లెస్ చేయించాను అని రాగిని అంటుంటే, ధాత్రి బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే సుబ్బు ఏమో వసే వసే ఎంత పని చేసావే, వాళ్ళ అమ్మ గుర్తుగా అవి ఎంతో భద్రంగా దాచుకున్న నగలు అవి, దాన్ని అడగకుండా దానికి ఒక మాట చెప్పకుండా దీనికి నగ ఎలా చేయించావా అని సుబ్బు అడుగుతుంటే, అమ్మ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు అలా అరుస్తున్నావు అంటుంటే, పిచ్చి పట్టింది నాకు కాదే నీకు, అది ఇంట్లో ఉన్నన్ని రోజులు రాబందుల కంటే హీనంగా పీక్కు తిన్నారు, అది సరిపోదా అన్నట్టు ఇంకెందుకే దాని ఒంట్లో ఉన్న కొంచెం ప్రాణాన్ని కూడా లాక్కుంటున్నారు అని సుబ్బు అంటే, ఏంటి మేము నేను పీక్కు తిన్నామా, అమ్మో మా గురించి ఇంకా ఏమేం చెప్పావే మా అమ్మకి, అయితే మా అమ్మకి నాకు వచ్చిన మధ్య దూరానికి నువ్వే నా కారణం అని రాగిని అంటుంటే, నీకు నాకు వేరుగా అనడానికి కల కారణం అది కాదు, దాన్నేమి అనకే అని సుబ్బు అంటుంది. అమ్మ సుభద్రమ్మ నీ మనవరాల్ని ఏమీ అనడం లేదు, మా అందరికంటే సుగుణవతి కదా, రోజు లేవగానే దండం పెట్టుకుంటాంలే అని రాగిని అంటే, ఊరుకోండి అత్తయ్య ఏంటి ఆ మాటలు, అమ్మ గుర్తుగా ఉంచుకున్న నగలు కదా, ఒక మాట చెప్పింటే బాగుండేదని ధాత్రి అంటుంటే, ఇందాకటి నుంచి చూస్తున్నాను అమ్మ గుర్తు అని అంటున్నావు, మీ అమ్మ ఏమైనా దేశానికి సేవ చేసిందా, ఇంటికి మేలు చేసిందా, ఏదో గుర్తు పెట్టుకొని మురిసిపోవడానికి, మీ అమ్మ ఒక నేరస్తురాలే అని రాగిని అంటుంటే, ఇంతలో అక్కడికి వచ్చిన దివ్యాంక విని షాక్ అవుతుంది. మీ అమ్మ మేము మోయలేని నిందల్ని ఎదుర్కోలేని అవమానాల్ని గాయాల్ని మాకు మిగిల్చిపోయిన ఒక హంతకురాలు అని రాగిని అంటుంటే, దివ్యాంక విని నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి రాగిని నువ్వు చెప్పేది నిజమేనా, జగదాత్రి వాళ్ళ అమ్మ నేరస్తురాలా, పోలీసుల దృష్టిలో చచ్చిపోయింది అని చెప్పేసి ఉన్నారు అని అంటారు, అన్యాయాలకు అక్రమాలకు యూనిఫామ్ వేస్తే అది వీళ్ళ అమ్మే అని రాగిని అంటుంటే, ఇక అది వైజయంతి చూస్తూ ఉంటుంది. ఇక కేదార్ దాదరి ఇద్దరు కోపంగా చూస్తూ ఉంటారు. డబ్బులకు నీతి నిజాయితీని అమ్ముకొని పైకి సిన్సియర్ ఆఫీసర్గా నటించింది అని రాగిని అంటుంటే, చాలే ఇక నోరు మూసుకొని సుబ్బు అంటుంటే, నేను నోరు మూసుకున్నంత మాత్రాన ఆవిడ గారి అమ్మగారి చరిత్ర మారుతుందా, చేసిన తప్పులు పాపాలు పోతాయా, ఆవిడ అవినీతికి మా ఆయన నిజాయితీకి నేను చెల్లించిన మూల్యం, నా ఐదోతనం నా ముగ్గురిని పొట్టను పెట్టుకుంది, పాపం పండి అక్కడే ఆ మహాతల్లి కూడా చచ్చిపోయిందని రాగిని అంటుంటే, ధాత్రి కోపం తట్టుకోలేక, అత్తయ్య ప్లీజ్ మా
అమ్మ గురించి తప్పుగా అని అంటూ ఉండగా దివ్యాంక క్లాప్స్ కొట్టుకుంటూ, అమ్మో ఇంత పెద్ద నేర చరిత్ర ఉన్న పోలీస్ ఆఫీసర్ గురించి నేనెప్పుడు వినలేదు తెలుసా, అందరినీ తప్పుడు కేసుల్లో ఇరికించే జగదాత్రి వాళ్ళ అమ్మ అందరికంటే పెద్ద నేరస్తురాలు అన్నమాట. చరిత్ర చూడని వినని నేరస్తురాల, ఒక సాధారణ స్కూల్ టీచర్కు ఇంత తెలివితేటలు ఎక్కడివిరా అనుకున్నా. ఈ క్రిమినల్ తెలివితేటలన్నీ అమ్మ దగ్గర నుండి వచ్చినవా అని దివ్యాంక అంటుంటే, దివ్యాంక గొడవ నీకు నాకు మధ్యలో, మా అమ్మని తీసుకురాకు మధ్యలోకి, గతం గురించి కానీ మా అమ్మ గురించి కానీ నీకు తెలీదు అని ధాత్రి కోపడుతుంటే, నేను చెప్పనా మీ అమ్మ గొప్ప గతం గురించి, గతంలో చేసిన గొప్ప చరిత్ర గురించి, పనుల గురించి, మీ అమ్మ వల్ల ప్రాణాలు పోయిన వాళ్ళ గురించి చెప్పనా, ఆ కుటుంబాలకు కష్టం కలిగిన విషయం చెప్పనా, ఎక్కడి నుంచి చెప్పను మీ అమ్మ గొప్ప గతం గురించి అని నిషి అంటుంది. ఎక్కడి నుండి చెప్పను అని నిషి అంటుంటే, మీ అమ్మ గతం గురించి, ఐడెంటిటీ గురించి బాగానే దాచావు. ఇంకొకసారి మా అమ్మని నేరస్తురాలు, క్రిమినల్ అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని ధాత్రి అంటుంటే, చెప్పు ఏం చేస్తా, మీ అమ్మ క్రిమినల్ కాదని ప్రూవ్ చేయి మరి, పోనీ సాక్ష్యాలు ఉన్నాయా, కానీ నేనేం చేస్తానో తెలుసా, ఇటు నుంచి ఇటే ఛానల్కి వెళ్ళి మీ అమ్మ నేర చరిత్ర తీసి హిస్టరీలో మిగిలిపోయిన మోస్ట్ కరెక్టెడ్ పోలీస్ ఆఫీసర్ అని హెడ్లైన్స్ వేస్తా అని దివ్యాంక అంటే, నిన్ను అంటూ ధాత్రి కోపాడుతూ ఉంటుంది. జగదాత్రి ఇలారా అంటూ సుబ్బు పక్కకు తీసుకెళ్ళిపోతుంది. వెనకే కేదార్ వెళ్ళిపోతాడు. అదంతా విని కౌశికి బాధపడుతూ ఉంటుంది. జగదాత్రి ఏంటా కోపం, అయిన వాళ్ళందరూ బురద లాంటి వాళ్ళని తెలుసు కూడా అలా ఆవేశపడుతున్నావు అని సుబ్బు అంటే, ఆ దివ్యాంకకు ఏం హక్కుందని మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతుంది సుబ్బు. అసలు మా అమ్మ ఎంత సిన్సియర్ ఆఫీసర్, మా అమ్మ పేరు పలికే అర్హత కూడా ఆ దివ్యాంకకు లేదు. అయినా డ్యూటీ కోసం ప్రాణాలు ఇవ్వడం మా అమ్మ చేసిన తప్ప సుబ్బు. చాలామంది లంచాలు తీసుకుంటూ డ్యూటీ ఏమైపోతే నాకెందుకు, దేశం ఏమైపోతే నాకెందుకు అని అనుకోకుండా సిన్సియర్గా డ్యూటీ చేయడమా మా అమ్మ చేసిన తప్ప అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక తర్వాత రాగిణి సుబ్బు ఇద్దరు నిశిక దగ్గరికి వస్తారు. ఇక వాళ్ళ అన్న మాటలకు ధాత్రి బాధపడుతుంటే, నీ బాధని అర్థం చేసుకోవాలను. మీ అమ్మ తప్పు చేసిందని వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉన్నాయి, కానీ తప్పు చేయలేదని మన దగ్గర సాక్ష్యం లేదమ్మా. నవమాసాలు మోసికని పెంచిన అమ్మ ప్రాణం పోయినా తప్పు చేయకు, కష్టమైన నిజమే మాట్లాడు అని చెప్పిన నా తల్లి గురించి ఎవరు ఏమన్నా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది సుబ్బు. ఇలాంటి కూతురు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని బాధపడుతూ జగదాత్రి వెళ్ళిపోతుంది. అమ్ము జగదాత్రి అంటూ సుబ్బు పిలుస్తున్నా పట్టించుకోదు. బామ్మ మీరేం కంగారు పడకండి, నేను దాత్రితో మాట్లాడతాను అని కేదార్ అంటే, సరే బాబు, దాని మనసు కష్టపెట్టకుండా నువ్వు చూసుకుంటావనే నమ్మకంతోనే నేను మనశ్శాంతిగా ఉన్నాను, వెళ్ళి దాన్ని ఓదార్చు బాబు అని సుబ్బు కేదార్ను పంపిస్తుంది. ఇంకో వైపు వైజయంతి, నిన్ను పోలీసులు పట్టుకెళ్ళడం చూసి ఇక బయటికి వచ్చేదానికి చాలా దినాలు పడుతుంది అనుకున్నా అమ్మి, నువ్వే ఇట్టా పోయి అట్టా వచ్చేస్తున్నావు అని వైజయంతి అంటుంటే, అసలు నువ్వెలా బయటకు వచ్చావు దివ్యాంక అని నిషి అడుగుతుంది. నా గురించి కౌశికి కానీ మీకు కానీ ఇంకా పూర్తిగా తెలియదు, నాకున్న పలుకుబడి పరపతి గురించి పూర్తిగా తెలియదు, మీకు తర్వాత తెలుస్తుంది. నన్ను అరెస్ట్ చేయించినంత ఈజీ కాదు జైలుకు పంపించడం అంటుంటే, ఆయన దివ్యాంక నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు తెలుసా, మా అక్క ఆ జగదాత్రి నీ మీద ఎన్ని అభాండాలు వేసినా నువ్వు తట్టుకొని ఇవాళ జగదాత్రి అన్న మాటలకు వాళ్ళ మొహం మాడిపోయిందని బూచి అంటుంటే, ఇక టోటల్ క్రెడిట్ మాత్రం నిషిది వాళ్ళ ఫ్యామిలీది, వాళ్ళ వల్లే కదా ఆ జగదాత్రి వాళ్ళ అమ్మ క్రిమినల్ అని తెలిసింది. ఆ జగదాత్రి వీక్ పాయింట్ ఏంటో అర్థమైంది. ఇక జగదాత్రితో దివ్యాంక ఆడే ఆట ఏంటో చూడబోతున్నారు అని దివ్యాంక అంటుంటే, నువ్వు చెప్పేది అంత ఈజీ కాదమ్మీ, నిన్న మొన్న పరిచయమైన ఆ కౌశికి గురించి ఆ జగదాత్రి ఇంత చేస్తుంది, ఇక జన్మనిచ్చిన తల్లి గురించి మాట్లాడితే ఆ జగదాత్రి ఊరుకుంటుందా అని అంటుంటుంది.